రాజ్యమంతా మాకు దక్కిందని సగర్వంగా చాటుతున్నాము. మా జయత్రయాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి మీ వీర ఖడ్గాన్ని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులవుతారని ఆశిస్తున్నాము. సమయం లేదు మిత్రమా. శరణమా రణమా. ఇది భావి భారత చక్రవర్తిగా ఈ దక్షిణ పదాధిపతి ఆజ్ఞ. ఇట్లు శాతవాహన సార్వభౌమ శాతకర్ణి. మా ప్రభు తండ్రి గారి నుండి మీరు స్వాధీనం చేసుకున్న గణరాజ్యాలతో పాటు మీ సమస్త సామ్రాజ్యాన్ని సగౌరవంగా సమర్పించి వారి సార్వభౌమ అధికారానికి తల వంచి మీరు సామంతులవ్వాలని మా శాతకర్ణులు వారు హెచ్చరిస్తున్నారు. మీ కరచాలనానికి ప్రతిగా మీ కరువాలాన్ని తీసుకురమ్మన్నారు. పాపం శాతకర్ణి. తండ్రి పెంపకమైతే భయభక్తులుండేవి. అమ్మచాటు అల్లారు ముద్దుగా పెరిగిన గారాల వీరుడు కదా. అందుకే ప్రభు, రణస్థలం కూడా మా మహారాజులకి ఆట స్థలమే. నేను విదిల్చి మిగిల్చిన రాజ్యానికి మహారాజు. పట్టాభిషిక్తుడై 18 ఏళ్లైనా నిశ్శబ్దంగా ఉంటే భయమనుకున్నా కాదు. అలలు అల్లరి చేస్తాయి, సముద్రం నిశ్శబ్దంగానే ఉంటుంది. ఒక్కసారి పొంగిందా ఒక్కడు మిగలడు. పొంగింది ప్రభు, మీ దాకా రాకుండా కాపాడుకోండి. హే రాయబారి, అడుగున పడి మగ్గుతున్న దక్షిణాదిని నెగ్గటం ఘనకార్యం కాదు. నాది సముద్రం కావలి కాస్తున్న సింహాసనం. నీటిని దాటి నా కోటను చేరేలోపు మొసలి నోట పడ్డ మదగజంలా చిక్కి శల్యమవుతాడని చెప్పు. మొసలి నోట పడ్డ మదగజమవుతాడని మహావిష్ణువుతోటే చెప్పమంటున్నారే. శాతకర్ణి సార్వభౌముడు నారసింహుడి నరావతారం. కాస్త ఆలోచించండి ప్రభు. మీ నారసింహుల వారితో చెప్పండి స్వామి, యుద్ధం మాతో మాత్రమే కాదు, మాతో సంఘటించిన యవన సేనను కూడా ప్రతిఘటించాలి. మా సేనాని మధురకుని ఎదురు నిలిచేందుకే మీ చేవ చాలదు. ఆపై మాతో చేతులు కలిపిన గ్రీకు రణధీరుడు పరిథస్ను దాటి రావటానికి మీ శాతవాహన సేన చాలదని చెప్పండి. పరాన్న భుక్కులైన ఆ పరదేశీయులతో నెయ్యమే మీ నేరమని గుర్తు చెయ్యమన్నారు. ఆ యవన పరిదశని పరిమార్చడానికి మా ప్రభువుల కత్తిలో 10వ వంతు చాలని హెచ్చరించమన్నారు. వాడు నా కత్తిని నీకిమ్మన్నాడు. ఇస్తే నా రాజ్యాన్ని వాడికిచ్చినట్టు. నేను వాడి కొడుకునిమ్మంటున్నా. ఇస్తే వాడి వంశం నా పాదాల దగ్గర ఉన్నట్టు. నీ శాతకర్ణి తాతని నా తండ్రి భూమకుడు కోటిలింగాల వరకు తరిమి కొట్టాడు. వీడి తండ్రి నా చేత పరాజితుడై శరణు వేడి బతికిపోయాడు. వెళ్ళి గురుతు చేయి. అమరావతి ఆనవాళ్లు దొరకవని తెలియచేయి. అప్పుడు వేరు ప్రభు. ఇప్పుడు అమరావతిలో కుందేళ్లకి కొమ్ములుంటాయి, మెత్తాళ్లకి మొలతాళ్లుంటాయి, మగువుల ముంజేతికి మీసాలుంటాయి. కారణం అది శాతకర్ణి ప్రాంగణం. మహామంత్రి, శరణంటే కరవాలమివ్వాలి, మరి రణమంటే నిన్నిప్పుడు బంధిస్తే వారొస్తారు. కారాగారంలో వేచి ఉంటాను. మరి వధిస్తే మీరొస్తారు. కాటి వాకిట నేను కాచుకొని ఉంటాను. కళ్యాణ దుర్గవాసులారా, వచ్చేది వీరసింహుడు, పరవారణ విక్రమ నారసింహుడు, శతకోటి సూర్య ప్రభా సమానుడు, శాతవాహన సార్వభౌముడు. శాతకర్ణి. శాంతి లేని శాతవాహన సామ్రాజ్యంలో మేము ఉండలేం. ఇప్పటికే శాతకర్ణి స్వార్థం 29 సామ్రాజ్యాల్ని బలి తీసుకుంది. మొన్న అంగదేశం కూలిపోయింది. నిన్న కొంతల రక్తసిక్తమైంది. నేడు కళ్యాణ ద్వీపం రణభూమిగా మారబోతుంది. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని. మీరు పెంచింది మహారాజును కాదు, మహాయుద్ధాన్ని. మీ ఒక్కరి విజయం కోసం ఎన్ని కంఠాలు తెగపడుతున్నాయో తెలుసా?
సైనికుల నెత్తుటితో, స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది. ఏమిటి రాజ్యకాంక్ష? ఎందుకీ రక్త పిపాస? అది రాజధర్మం. ఏమిటి రాజధర్మం? ధర్మరక్షణ. ధర్మమనగా? ఆచరించదగినది, ఆమోదయోగ్యమైనది. యుద్ధం ఆచరణీయమా? ఆమోదయోగ్యమా? అమరావతి శాంతికి ఆలవాలమని, భావితరాలకు బౌద్ధారామంగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడుంటున్నాం. ఇక ఉండలేం. సెలవిప్పించండి. మీరు వెళ్లేందుకు అనుమతే కావాలనుకుంటే అదివ్వవలసింది నేను కాదు, మీకోసం ఆరామాలు నిర్మిస్తున్న మహారాజు. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి. తెలుగు జాతి సింహం మొనగాడు.
తల వంచకు. అది నేను గెలిచిన తల, నాది. నువ్వు రాజ్యాన్ని ఇవ్వనన్నా, రణాన్ని కోరుకున్నా తప్పు కాదు. అది పౌరుషం. ఈ గడ్డను నువ్వెళ్ళినా నేనెళ్ళినా తప్పు లేదు. ఒకే ఖండ వారసత్వం. పరాయి యవనంలో పంచన చేరావు. తప్ప కాదా? భూమిని విస్తరిస్తున్న విదేశీయుడి ప్రాపకం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను. మన్నించు మిత్రమా. ఇకపై నీవు మా ప్రతినిధివి. శాతవాహన సామ్రాజ్య సామంతుడిగా సుపరిపాలన సాగించు. నీకు సలహాదారుడిగా దేవదత్తుడిని నియమిస్తున్నాను. ధన్యుణ్ణి శాతకర్ణి ప్రభు. పరవారణ విక్రమ నారసింహ, మేరు నగధీర, సమర శిరసి విజితంపు సంఘాత, సాహో శాతవాహన, సాహో శాతకర్ణి సార్వభౌమ, సాహో శాతవాహన వీరకిశోర. శాతకర్ణి అంటే 100 చెవులు గలవాడని అర్థం. ఆ భూభాగం మీద ఎక్కడ అడుగు పెట్టినా అతనికి వినపడుతుంది. అతను శాతకర్ణుడు కూడా. అంటే 100 చేతులు ఉన్నవాడని అర్థం. 100 మందికి ఒక వెటు సరిపోతుంది. ఈ కళ్యాణ దుర్గం విజయంతో దక్షిణ దేశాలన్నీ శాతకర్ణి శోంతమయ్యాయి. ఇప్పుడు భరతఖండానికి 2 రాజులు. ఉత్తరానికి నహపానుడు, దక్షిణానికి శాతకర్ణి. ఏమ్మాయ్, పెళ్ళయిందా? ఏ చేసుకుంటావా? నాకు 2 పెళ్ళాలు. 3వ పెళ్ళం అయితే పర్లేదా? నాకు 3 మొగుళ్ళు. 4వ మొగుడు అయితే పర్లేదా? రాజుగారికి చెప్పి ఆడంగులకు ఒక్క మొగుడే ఉండాలని ఓ పద్ధతి పెట్టిద్దాం. ఆయనతోనే మగాడికి కూడా ఒక్క పెళ్ళమే ఉండాలని పద్ధతి పెట్టేస్తారు. ఏమ్మాయ్, పెళ్ళయిందా? మల్లయ్య మారవయ్యా. ఏమయ్యా ప్రభు, ఈ పట్టుతోనే యుద్ధం చేశావా? 30 మందిని చంపాను మహారాజా. అబ్బా, బలభీమకుడని మావాడే. మావాళ్లను చంపి మనవాడయ్యాడు. మనగడివే. రేపు షహరాటు యుద్ధంలో కూడా నీ కసి కొనసాగించాలి. సరేనా? అలాగే మహారాజా. ఆ. మిత్రమా, ఆ నహపానుణ్ణి గెలవటం నన్ను ఓడించినంత సులభం కాదు. మన ఇరు సేనలు కలిసిన సౌరాష్ట్ర సేనలో 4వ వంతుంటుంది. యుద్ధంలో గెలిచేది సైన్యం కాదు కాంజీ, వ్యూహం. చుట్టూ వింధ్య పర్వతాలు, మధ్యలో నహాపానుడి కోట. ఏకకాలంలో 3 వైపుల నుండి కనుమలు దాటాలి. ఒకవైపు చిత్రకూటం, ఇంకోవైపు విజయప్రస్థం, మరోవైపు ధర్మధామం. ఈ రాజ్యాల యువరాజులే నహపానుడి చెంత బందీలుగా, అదే అతిథుల్లాంటి బందీలుగా ఉన్నారు. వీళ్ళెవరూ సౌరాష్ట్ర మీద యుద్ధానికి రాకూడదన్నది మొదటి నిబంధన. ఎవరొచ్చినా ముందు వీళ్లే అడ్డగించాలనేది 2వ నిబంధన. 3 రాజ్యాలు బిడ్డల కోసం కావలి రాజ్యాలయ్యాయి. ఇక ఈ భరతఖండంలో నేను గెలవలసిన రాజ్యాలన్నీ ఆ నహపానుడి పాలనలోనే ఉన్నాయి. దూతను చంపిన దూర్తుడు వాడొక్కడిని ఓడించి సౌరాష్ట్రాన్ని సొంతం చేసుకుంటే మన జాతి ఒకే పతాకం కింద ఏకమైనట్టే. ఏ మిత్రమా, అశోకుడు చంద్రగుప్తుడు సాధించలేనిది నేనెలా సాధిస్తాననుకుంటున్నావా? సాధించాలి. ప్రభు, ధాన్య కటకం నుంచి మహారాణి వారు విచ్చేస్తున్నారు. పులోమావి, ఎలా ఉన్నావు? నాన్నమ్మ ఎలా ఉంది? శివశ్రీ శాతకర్ణి. నాన్నగారి పేరు. వీణ్ణి అసలు చూడలేదుగా మీరు? కడుపును పడగానే యుద్ధం అని చెప్పి వెళ్ళిపోయారు. మా పట్టపురానికి మన పెళ్లి రోజు కానుక. కలకంటి కంట కన్నీరుండకూడదు. తమరెటూ దగ్గరుండరు, ఏమైనా ఉండనిద్దరు. అమ్మయ్యో, ఇన్ని గాయాలే? మగనాలికి గాజులందం, మగాడికి గాయాలందం.
పోయి పోయి నిలువెత్తు యుద్ధాన్ని కట్టుకున్నానే, ప్రారబ్ధం. ఈ యుద్ధం ముద్దులాటకి సిద్ధం. అయ్యో నా తండ్రి, బిడ్డకు ఆకలేసిందండి. బంగారు తండ్రి, లేదు 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 లేదు. అయ్యో ఆకలేసిందా నాన్న? మాతృత్వానికి మగతనానికి దేహాత్మలతో ఆకలి తీర్చడం, ఆహా, ఆడవాళ్ళది ఎంత సంస్కారం. పడతుల సంస్కారాలు నీకు పడగదిలోనే గుర్తొస్తాయిలే. ఏంటో అలక? ఏం లేదులేండి. ఏం కావాలి వాసిష్ఠి? ఆ పాత రోజులన్నీ కావాలి. ఇస్తారా? అంటే ఈ యుద్ధాలకు వెళ్ళేవారు కాదు. నేను మనసిచ్చిన శాతకర్ని మళ్ళీ నాకు కావాలి. నా కోసం మామూలు మనిషిలా మారువేషంలో మా రాజ్యం వచ్చినోడు సామాన్యుడు కదా. పెద్దల్ని ఎదిరించి పెళ్లాడదామంటే తీరా మహారాజులా వచ్చి పెద్దల్ని బెదిరించి మరీ పెళ్లాడినోడు. అర్థమైంది. ఉదయాన్నే సిద్ధంగా ఉండు. దీనికి సరదాగా సామాన్యుల్లా సంచరించొద్దాం. సంతలకు వెళ్దాం, వింతలు చూద్దాం, మళ్ళీ చిన్నపిల్లలు బాబుదాం. నమ్మదగ్గ మాటలే. శాతకర్ణి, ఇలా యువరాజు పులోమావి గురించి మహారాణి వారికి ఇంకా చెప్పలేదు దేవదత్త. సావకాశంగా చెప్పాలి. తల్లి కదా. యువరాజు నాకు నేర్పిస్తున్నాడు మహారాజా. రండి కానివ్వండి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నహపాణుడు తొందరపడకముందే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కొంతకాలం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండు. ఇంకా నయ్యం, సౌరాష్ట్ర నహాపానుడు బతికిపోడు. మళ్ళీ యుద్ధమా? అది చెప్పొద్దులేండి. ఈ కాసేపైనా మన మధ్యకి యుద్ధాన్ని రానికండి. అవిగా గాజులు, రండి కొని పెడదురు. వాసిష్ఠి, మన పులోమావి ముందు వాడికి ఏదైనా తీసుకెళ్ళాలి. ఈ బొమ్మ ఎంతరా అబ్బాయి? 2 కర్షాపలాలు. బిడ్డ కోసం మిమ్మల్ని ఇస్తున్నట్టుంది. వేగరం తల్లి, దుకాణం సర్దుకోవాలి. ఇవిగో. అయ్యో, ఆ నాన్న మీద ఎవరున్నారో తెలుసా? శాతకర్ణి ప్రభు అమ్మ. ఏం ప్రభువో ఏంటో, నాణాల మీద దేవుళ్ళ బొమ్మలుంటాలి కానీ ఇలా ఆయన బొమ్మలు వేయించుకోవటం ఏంటో. ఏంటమ్మా మాటలు? కింద పడేసింది కాగా మా రాజుగారు కూడా మాకు దేవుడితో సమానం. కళ్ళకత్తుకో, కళ్ళకత్తుకో. మీరు కూడా. కథ మొదలైంది. ఏం కథ? సత్రం దగ్గర శాతకర్ణి ప్రభువుల కథ చెప్తున్నారు. అమరావతి రాజు కొడుకు కోట్లింగాలో పుట్టాడట. సరే సరే రండి రండి. పెళ్లి రోజు రమ్మని కబురంపారు. మోసం. పిల్లవాడిని తీసుకోవడానికా? మీ మాట మీ ఇష్టం, కానీ నా బిడ్డ నా కష్టం. ఎలా ఇచ్చేస్తారు? నేను మాట ఇచ్చింది వస్తానని కానీ ఇస్తానని కాదే. బిడ్డడు నీ కష్టం, నా రక్తం. నీలో ఉన్నంత వరకే మీ రక్తం. అది నాలో ప్రాణం పోసుకుంది, నాది. పసిపిల్లాన్ని యుద్ధానికి తీసుకెళ్తానంటున్నారే, మీరు తండ్రేనా? వాసిష్ఠి, 9 నెలలు కష్టపడి కడుపు చించుకుని కంటే కదా తెలిసేది. నా బిడ్డ నేను పంపను. పంపి తీరాలి. మహారాజుగా ఆజ్ఞాపిస్తున్నాను.
హిరణ్య ఆగండి. నా భర్తనే కాదంటుంటే మధ్యలో ఈ మహారాజ్ ఎవరు? ఇప్పుడే వీడిని తీసుకుని అమరావతి వెళ్ళిపోతున్నాను. హిరణ్య నా బిడ్డ పులమా, నా బిడ్డ. తల్లిగా 9 నెలలు మోసి నీ బరువు దించుకున్నావు. తండ్రిగా నా ప్రాణం పోయేంత వరకు తన బరువు మోస్తూనే ఉంటాను. పులోమావి కేవలం నాకు గొరువు పెట్టే కొడుకు మాత్రమే కాదు, భావి భారత చక్రవర్తిగా శాతవాహనుల జ్యోతిని నా తర్వాత కూడా వెలిగించవలసిన వారసుడు. వదులుకుంటానా? పోగొట్టుకుంటానా? ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తున్నారు. మీరు మనిషినా? మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మన బిడ్డ ఆ నహపాలుడి దగ్గర బందీగా ఉన్నాడు. అటు చూడు, శాతకర్ణి తన బిడ్డని కూడా యుద్ధానికి తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి అతనితో యుద్ధం చేయమంటావా? నాన్నగారు, మేము యుద్ధానికి వెళ్తున్నాము కదా, నన్ను ఇంతవరకు యుద్ధానికి తీసుకెళ్ళలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా తీసుకుని వెళ్తున్నారు? శత్రువుకి నిన్ను చూడాలనుందట. ఎందుకంటా? ప్రాణం పోయే ముందు పసిపిల్లల్ని చూస్తే మంచిదట. పాప మనకి పిల్లలు లేరంట. శాతకర్ణి సేనకు దారిస్తున్నారు. నా బిడ్డకి ఏవైనా అయితే నేను బ్రతకను. మన యువరాజుల్లో ఏ ఒక్క ప్రాణానికి హాని జరిగినా సాధించిన సామ్రాజ్యాలన్నీ ఆ బిడ్డ తల్లికి ధారపోసి ప్రాణత్యాగం చేసుకుంటానని ప్రమాణం చేశాడు. ఈ యుద్ధం నా కోసమో నా బిడ్డ కోసమో కాదు, అందరి బిడ్డల కోసం. వాడు మీ పులోమావిని అడిగాడన్న కసితో కత్తి కట్టారు. అదే మీ బిడ్డ వాడి బందీగా ఉంటే మీరు ఈ సాహసం చేయగలరా? కసే కారణమైతే కథనంలో నేనుంటే చాలు మిత్రమా. నా బిడ్డ అవసరం లేదు. నహపానుడి బందీలుగా మీ యువరాజులున్నారు. మీ మహారాణుల పుత్రశోకంతో నా శత్రుశేషం తీర్చుకోలేను. ఈ శాతకర్ణి మాతృత్వానికి దాసుడు. నా బిడ్డతో వెళ్తాను. మీ యువరాజుల్ని మీకు అప్పగిస్తాను. శాతవాహన సేన వింధ్య పర్వతాలను దాటింది. వింధ్యని దాటాడా? ఎలా? మరి సామంతులు ఏం చేస్తున్నారు? శాతకర్ణి సేనలు సౌరాష్ట్రలోకి ప్రవేశించాయి మహారాజా. మామగారు, మీరు ఇలా శాతకర్ణి నమ్మి ధైర్యం ఉంటే నడవాలి, లేదా ధైర్యానికి దారివ్వాలి. మన యువరాజు క్షేమంగా తిరిగి రావాలని భగవంతుని ప్రార్థించు. నహపానుడితో యుద్ధానికి శాతకర్ణి బయలుదేరాడు. ఎవడి చావు ఎవడి చేతుల్లో ఉందో వాడి చావు నా చేతుల్లో ఉంటుంది.
పోతాం. ప్రభు, మీతో కత్తి కలిపేందుకే కాదు, మాట కలిపేందుకైనా సమవుజ్జీ కావాలి. వారు భృత్యులు, మేమున్నాం కదా. మాకు సమానుండి కనగలిగే తల్లిదండ్రులు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు హిరణ్య. బిడ్డను అడిగింది నన్ను, బదులు చెప్పాల్సింది నేను. రోజు ఈ సమయంలో అమ్మ నా కథలు చెప్తుంది, మీరు చెప్పరు. మనం కథలు చెప్పకూడదు పులమా, మన కథలు జనం చెప్పుకోవాలి. పోనీ నేను చెప్పనా? బాగుంటుంది. చెప్పు. అనగనగా ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఏనుగులు కొడుకులంట. ఏనుగులు వేటకెళ్ళి 7 చేపలు తెచ్చాడంట. వాటిని ఎంతలో పెడితే మాటని గౌరవించి మీ కొడుకుని తెచ్చినందుకు అభినందనలు. నేను నహాపణ చక్రవర్తి అల్లుండైన వృషభదత్తుణ్ణి. కొడుకుతో పాటు కరవాలాన్ని కూడా మా ప్రభు పాదాల చెంత నుంచి తల వంచి తరలిపోయి. బాగుంది. ఆ 7 చేపలను ఎండేశారు, ఒక చేప ఎందుకు ఎండలేదు చెప్పు. ఓ చేప ఎండలే ఎంత? చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే శాతకర్ణి, ఇది పిల్లాట కాదు, షహరాట సేనతో జలగాట. ఇది శత్రువుల నెత్తురుతో కట్టిన క్షత్రపకోట. గోడ నీడని కూడా నువ్వు తాకలేవు. తర్వాత చెప్పు. ఓ చేప ఎండలే ఎంత? చేప నువ్వు ఎందుకు ఎండలేదు అంటే నాకు గద్దెమ పద్దం వచ్చి. శాతకర్ణి, నీ తండ్రి పాలనలో ముక్కలు ముక్కలైన నీ శాతవాహన సామ్రాజ్యాన్నడుగు. నా ఉక్కు పిడికిలి బరువు లెక్క చెబుతుంది. అది గతం, నేను భవిష్యత్తు. వేట మొదలు కాకమునిపై కోట వదిలిపో, లేదా పరిగెత్తే మీ ప్రాణాల్ని పరమాత్ముడు కూడా ఆపలేడు. శరణమంటే రక్ష, రణమంటే మరణ భిక్ష. శరణమా రణమా. ఈ కథలో నీతేంటో తెలుసా నాయనా? రాజులు రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ధర్మం కోసం తప్పులు పట్టాలి. ఇలా చేపలు కప్పలు పడుతూ కూర్చుంటే చేమలు కూడా లోకమైపోతాము అని. దేశం అడుగున బతికే బడుగు జాతికి ఇంత రోసమా? బడుగు జాతి కాదు, తెలుగు జాతి. అధములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని భుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. హిరణ్య, ఏయ్ శాతకర్ణి, నీ కొడుకు తల నరికి ఆ శిరోఖండం మీద కాలు మోపి సింహాసనాన్ని అధిష్ఠిస్తా. నా కొడుకు తల కాదు కదా, 3 సముద్రాల నీరు తాగి ముందు కురుకుతున్న నా గుర్రపు గిట్ట కట్టిన మట్టిని కూడా ముట్టలేవు. కోట బద్దలు కొట్టుకుని వస్తున్నా. తస్మాత్ కోటి క్షేపణంలో సాటి శాతకర్ణి సేనలారా, ఏరులై పోటెత్తండి. వినపడకూడదు. శత్రువుల మృత్యు తప్ప మరి ఏది కనపడకూడదు. వృషభదత్త, రక్కలవుతున్న వైరుల వక్షస్థుల శబ్దాలకు దిక్కులు పిక్కటిల్లాలే. విజయం మనదే.
సేన. ప్రభు, గోడ చేరడం చాలా కష్టంగా ఉంది. ఇప్పటికే మనం సగం వారాలు కోల్పోయాం. వాడికి విశ్రాంతినివ్వకూడదు. సేన బలహీనమవుతున్నప్పుడే బలి తీసుకోవాలి. అది యుద్ధనీతి కాదు. యుద్ధనీతి యుద్ధనీతి. ప్రభు, అధర్మ యుద్ధం సూర్యాస్తమయమైంది, విరామ బేరీ మోగింది. అయినా నీచుడు ఇంకా యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నాడు. రేపటి జామున ఎట్టి పరిస్థితుల్లో కోట గోడ దాటనదే మన గెలుపు సాధ్యం కాదు ప్రభు. వాసిష్ఠి, నువ్వు మెతుకు ముట్టి 3 రోజులయ్యింది. తినమ్మా. ఆయన నా బిడ్డను యుద్ధానికి తీసుకెళ్తాడని మీకు ముందే తెలుసు. అయినా మమ్మల్ని కళ్యాణదుర్గం పంపించారు. అవునా? తిను. ఎలా ఆకలవుతుంది? నా బిడ్డ యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో నా బిడ్డ కూడా ఉన్నాడు. పులోమాకి ఏమీ కాదు. ప్రభు, వాడి పంచ ప్రాణాల చుట్టూ కంచుకోట ఏర్పరచుకున్నాడు. మన గోడ బలం సరిపోవట్లేదు. గోడ దాటందే గెలుపు సాధ్యం కాదు ప్రభు. మన వారధి కూల్చేయి. మన వారధా? కూల్చేయి. అర్థమైంది ప్రభు. మీరింత సాహసం చేయటం
నా బిడ్డ జాతి భవిష్యత్తు. జాగ్రత్త. యువరాజుల నుంచి ప్రదేశం ఉత్తర ముఖాన 3వ భాగం. కాలవీర, ఆ సామంతుల బిడ్డల్ని వాడికి దొరకకుండా బలివ్వండ్రా. బలి!
సామంతరాజుల బిడ్డలు శాతకర్ణి వశమయ్యారు. వాడి బిడ్డ నాకు కావాలి. ఏయ్ వృద్ధ జంబూకం, ముందు నిన్ను చంపనా వీణ్ణి చంపనా? ప్రభు, యువరాజ్ పులోమావి. తాతా, నువ్వు చంపుతావా? నన్ను చంపమంటావా? ఇది తెలుగు జాతి రక్తం, శాతకర్ణి వారసత్వం. శాతకర్ణి రా. ఇప్పుడు చెప్పు, శరణమా రణమా? సమయం లేదు మిత్రమా. శరణమా రణమా? సింహాసనం కింద నీ పాదానికి ఆధారమయ్యేందుకు భగ భగమని పొగలు కక్కే శాతకర్ణి నెత్తురు అడిగావు. యుద్ధం నా బిడ్డ కోసమో నీ గడ్డ కోసమో కాదు, కాలం పురుడు పోసుకుని పుట్టే రేపటి తరాల కోసం. ఒకే నేల మీద ఇన్ని హద్దులు, ఒకే జాతిలో ఇన్ని పొత్తులు ఉండకూడదు. ఇక్కడ తలపడిన ప్రతి సైనికుడు మనవాడే. తల తెగిపడుతున్న ఈ నహాపరుడితో సహా. వృషభదత్త, నీ మామ సింహాసనం నీకిస్తున్నాను. శాంతి కాముకుడిపై, శాతవాహన సామంతుడిపై సుపరిపాలన సాగించు. అధికార పర్యవేక్షకుడిగా నీ వెంట హిరణేశ్వరి ఉంటాడు. హిమాద్రి నుంచి దక్షిణ సముద్ర పర్యంతం, సహ్యాద్రి నుంచి తూర్పు సముద్ర పర్యంతం, అంగ కళింగ కదంబ కలబర, కోసల కుంతల కొంకణ విదర్భ, అవంతి అనూప వీర అపరాధ, కుకుర అకర అసిక అస్మిక, ములక మానవ మహిష మగధ, చేర చోడ పాండ్య సౌరాష్ట్ర సహితంగా ఒకే ప్రాంతం, ఒకే రాజ్యం. ఏకత్వం అంటే మండలాలు కలవటం కాదు, మాండలికాలు కలవాలి. ఇక్కడి జనం వ్యవసాయంతో బతుకుతూ వ్యత్యాసాలతో చస్తున్న జాతి. నా కోసం యవనుడొస్తాడు. విశ్వ విజేతలైన ఆ గ్రీకు వీరుల్ని నువ్వు ఆపలే. యవనుడా, వాడి జనకుడా, నీలా ఈ దేశం నా దేశమని ఏ దేశం నుంచి ఎవడొచ్చినా అడుగు పెట్టిన చోటే 6 అడుగుల దానమిస్తా, ఆయువు తీస్తా. రమను, మేం సిద్ధం. మేరు నగధీర
కాశీ విజితంపు సంఘాత త్రిసముద్రతోయ పారవాహన సాహో శాతవాహన. సువిశాల సామ్రాజ్య సహవాసులారా, అదిగో మన యోధులు మోసుకొస్తున్నది కర్వాలాలు కావు, 33 సింహాసనాలు హిమాచల్, వింధ్యాచల్, సహ్య, శ్రేష్ఠ, కృష్ణ, చకోర, మలయ మహేంద్రగిరుల శిరస్సులపై ఎగురుతున్న శాతవాహన కేతన సంకేతాలు. జయ హో శాతవాహన రాజ్యలక్ష్మి, జయ హో శాతవాహన చక్రవర్తి, జయ హో అఖండ మండలాధిపతి. సమస్త జంబూ ద్వీపం ఇక ఒకే సువిశాల సామ్రాజ్యం. యుద్ధం సమాధానం కావాలి, కానీ నీ యుద్ధం కొందరికి ప్రశ్నగానే మిగిలింది. మహారాజా, మీరు మోసుకొచ్చింది సువిశాల సామ్రాజ్యమా, మృతదేహాల అంపశయ్య? శాంతికి నెలవైనదని, సర్వమతాలను సమాదరించే సంస్కారం ఈ నేలకుందని ఇక్కడుంటున్నాం. ఇప్పుడిది కాటి కాపరి కొలువు కూటమి, మేముండలేం. సెలవిప్పించండి. వెళ్ళండి. మీరు శాంతిని ఉపదేశిస్తున్నారు, నేను అశాంతిని ఉపసంహరిస్తున్నాను. మీరు వెలుగు కోసం శోధిస్తారు, నేను చీకటిని చంపి సాధిస్తాను. మార్గాలే వేరు, గమ్యం ఒకటే. ఇక ఈ భూమండలమంతా శాంతి, అఖండ జంబుద్వీపమంతా అమరావతి. మీరెక్కడైనా ఉండవచ్చు శాంతిగా. వెళ్ళండి. ఈ 33 కరవాలాలను కరిగించి ఓ మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి. సింహద్వారమైన కోటిలింగాల నుంచి రాజ్యమంతా రాజసూయ యాగానికి ఏర్పాట్లు చేయండి. సామంత రాజులందరికీ ఆహ్వానాలు పంపండి. ఇది అపూర్వ ఘట్టం. ఈ యుగాన ఏ రాజు ఎరుగని మహాయజ్ఞం. ద్వాపర యుగంలో ధర్మరాజు ఆచరించిన రాజసూయ యాగం. 7 లోకాలలో ఈ ఏలుబడికి ఎదురు లేదని ఎలుగెత్తి చాటుతుంది. ఇల్లాలు లేని మగాడు యాగానికి పనికిరాడట. మీ గౌతమి మాత బతిమాలితే ఉంటున్నాను. మమ అనిపించి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఆలు బిడ్డలు లేని అఖండ రాజ్యం. తల్లి కొడుకులు ఏలుకుందరు గాని. ఈ రాజసూయ యాగంతో తనకు సాటి లేదని చాటుకుంటున్నాడు శాతకర్ణి. అవమానాన్ని భరిస్తూనే అమరావతికి వెళ్ళాడు మా మహారాజు. రాజసూయ యాగం, అందరూ రాజులు అక్కడే ఉంటారు. నేను సింధు నుంచి ఆక్రమించుకుంటూ వస్తాను. తోడేళ్ల పాలు తాకి పెరిగిన 9 మంది యోధులు నీతో వస్తారు. అర్థమైంది ప్రభు. కోట కళ్ళుగప్పి వాళ్ళు ప్రవేశించడానికి మా రాజు సాయం చేస్తారు. వేడుకల్లో మునిగి అప్రమత్తంగా లేని శాతకర్ణిని మన యోధులు అంతమొందిస్తారు. మీరు సింధు నుంచి దండెత్తుతూ అమరావతి చేరుకుంటారు. అలెగ్జాండర్ కు అలవి కాని అఖండ భారత ఖండం నా సొంతమవుతుంది. అలెగ్జాండర్ ని మించిన వీరుడు డెమిత్రియస్ అని చరిత్ర చెప్పుకుంటుంది. అఖండ సామ్రాజ్య లక్ష్మిని జయించావు, నీ ఇంటి మహాలక్ష్మిని ఓడిపోతున్నావు. నీ ఇల్లే నీ మాట వినడం లేదే, దేశం వింటుందా? అదుపులో పెట్టడానికి అసువు పోసే ఆడుది పశువు కాదు కదమ్మా. మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు, పూజనీయులు కూడా. అది రాజనుకుంటే సరికాదు, ప్రజలు అనుసరించాలి. ప్రజలు అనుసరించేది రాజు అనుకోకూడదు. రాజు అనుకున్నదే ప్రజలు అనుసరించాలి. అంటే నీకు సంసారం కంటే అధికారమే ముఖ్యమా? అయితే అందరూ అనుకున్నదే అధికార దాహం. అవునమ్మా, అధికార దాహం. ఈ నేల కోసం బతికే అధికారం నాకు కావాలి. ప్రజల సేవ కోసం ప్రాణాలిచ్చే అధికారం నాకు కావాలి. ఎంతో మందిని చంపి ఏకం చేసిన దేశం, వేలాది ఇల్లాల కన్నీళ్లతో కడిగిన సామ్రాజ్యం నా ఇల్లాల కోసం వదులుకోలేనమ్మా. మారావేమో అనుకున్నాను. వలచిన ఇల్లాలు మార్చలేదు, గెలిచిన రాజ్యాలు మార్చలేదు. మమకారం, అహంకారం ఈ రెండూ లేనివాడే నాయకుడు, రాజసూయ యాగానికి అర్హుడు. రాష్ట్రం మే దేశవాహ కృష్ణ ఊర్మిరసి రాష్ట్రదా రాష్ట్రముఖమై దేహి ప్రకాశేనో సి రాష్ట్రదా రాష్ట్రం మే దేశవాహ ప్రకాశేనో సి రాష్ట్రదా రాష్ట్రముఖమై దేహి.
ఓం శాంతి శాంతి శాంతి. మహారాజా, అనితర సాధ్యమైన ఈ మహాయజ్ఞంలో ఆఖరి ఘట్టం ఆసన్నమైంది. అది అగ్రపూజ. ఈ సృష్టిలో బాధ్యుడు కానివాడు భగవంతుడు ఒక్కడే. మనమంతా బాధ్యులం. ఎంత ఏకఛత్రాధిపతులైనా మీకన్నా ఉన్నతులున్నారు అని తెలియజేసేదే ఈ అగ్రపూజ. ద్వాపరంలో ధర్మరాజు జగద్గురువైన శ్రీకృష్ణునికి ఆచరించారు. ఇప్పుడు మీ వంతు. మిమ్ము మించిన వారిని ఎంచి మీ దంపతులు అగ్రపూజ చేసి ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టాలి. అమ్మకి అగ్రపూజ. అగ్రతాంబూలాన్ని మా అమ్మకిస్తున్నాను. ఇది అధర్మం, అశాస్త్రీయం. ఆడుదానికి అగ్రపూజ. మహారాజా, మీ అధికారాన్ని ఆక్షేపించాం, కానీ ఈ అవమానాన్ని మేము సహించలేం. అవలకు అగ్రాసనార్హత లేదు, అందున విధవరాలు. ఇది అకార్యం. పవిత్రమైన ఆర్షధర్మానికే పరాభవం. తల్లిగారిని గౌరవించడం తప్పు కాదు, అది మీ వ్యక్తిగతం. కానీ ఇది వ్యవస్థాగతం. ధర్మాన్ని పాటించండి. ధర్మం? ఏది ధర్మం? నీకు జన్మను ధర్మం చేసింది ఆడది. మాటలంటూనే నీ నోట మొదటి మాట నేర్పింది ఆడది. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రతాంబూలం ఇస్తుంది మా అమ్మకే కాదు, అమ్మకి. నాస్తి వేదాత్ పరం శాస్త్రం, నాస్తి మాతృ సమో గురు, నాస్తి మాతృ సమ పూజ్య, నాస్తి మాతృ సమ సఖ. తండ్రిని మించిన కొడుకులుంటారు, తల్లిని మించిన కొడుకున్నాడా? ఉంటే చెప్పండి, అగ్రపూజనిస్తాను. నీవా నీవా నీవు నీ తల్లిని మించిన బిడ్డవా? తల్లిని మించిన దైవం, తల్లి పేరుని మించిన గౌరవం ఏ వ్యక్తికి ఉండదు. దానికి ప్రతీకగా ఈ క్షణం నుంచి గౌతమీపుత్ర శాతకర్ణిగా ఈ గడ్డను పాలిస్తాను. నా బిడ్డ వాసిష్ఠి పుత్ర పులోమావిగా నన్ను అనుసరిస్తాడు. జయ హో గౌతమి పుత్ర శాతకర్ణి, రాజరాజ గౌతమి పుత్ర శాతకర్ణి, శాతవాహన సింహం గౌతమి పుత్ర శాతకర్ణి, వీర గౌతమి పుత్ర శాతకర్ణి. సామ్రాజ్యంలో ఒకే ధర్మం, ఒకే న్యాయం, ఒకే మార్గద్రవ్యం, ఒకే మార్గ విలువ. అంగదేశపు పంగడాలు కళింగలోనూ కొనవచ్చు, కోసల దేశపు కాయగూరలు కుంతలలోనూ అమ్మవచ్చు. రాజ్యానికి మధ్య వందల క్రోసులు వ్యర్థంగా పడి ఉన్న బీడి భూములన్నీ బీద రైతులకు దారాదత్తం చేస్తున్నాను. ఇక అఖండ భారతం అన్నపూర్ణ కావాలి. ప్రతి పల్లె ఓ ధాన్య ఘటకం అవ్వాలి. ఇది శకారంభం. భరతకండే భరత వర్ష అంటూ ఈ జంబుద్వీప కాలమాన పట్టికలో ఈనాటి నుండి శాలివాహన శకం ఆరంభమవుతుంది. ప్రతి ఏటా ఇదే రోజు యుగానికి ఆదిగా ఉగాది పర్వదినం అవుతుంది. మహారాజా, ఇటు ప్రవేశం నిషిద్ధం. ఓహో, నిషిద్ధమా? అలాగే. ఇక్కడున్నారా? ఇందా, ఈ ఇంటి కోడలకుండే ముఖ్యరా. ఎవరైనా వస్తే ఇచ్చేయండి, రేపు వెళ్ళిపోతున్నాను.
ముక్కరిస్తే చెల్లిపోతుందా? ఇంకా చాలా ఇచ్చానే. నేను చాలా ఇచ్చాను. అలా లెక్కలేసుకుంటే మీరే నాకు రుణపడి ఉంటారు. పిల్లలు? వాళ్ళు అమ్మతో ఉంటారు. ఈ రాత్రైనా నాతో ఉంచొచ్చుగా. ఇంకా నయ్యం, నన్నుండమని లేదు. ఇంత రక్షణ వలయాన్ని దాటి శత్రువులు కోటలోకి ప్రవేశించారంటే మనిషి తోలు కప్పుకున్న తోడేళ్లేవో మన మధ్య తిరుగుతున్నాయి. మహారాణి, నీ భర్తతో కలిసి మా అమ్మతనాన్ని బ్రతికించిన మాతృమూర్తివి. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా నీ ఐదోతనానికి ఏమీ కాదు వాసిష్ఠీదేవి. ఆ రాక్షసుడి చెర నుంచి మా బిడ్డల్ని విడిపించేందుకు నీ బిడ్డను ఎరవేశావు. ముద్దుగారి వయసులో యుద్ధరంగానికి పంపి అత్తగారిని వెంచిన వీరమాతవయ్యావు. నా బిడ్డ నన్ను అమ్మా అని పిలుస్తున్నప్పుడు నీ త్యాగమే గుర్తుకొస్తోందమ్మా. ఆ ధర్మమూర్తిని తయారు చేసింది గౌతమి మాత పెంపకమే కాదమ్మా, నీలాంటి వీరపత్ని మీదున్న నమ్మకం కూడా. మీ గురించి మహారాజు మా సామంత రాజులకు ఏం చెప్పారో తెలుసా? ప్రభు, వాసిష్ఠిదేవి ఒప్పుకుంటుందా? ఆమెది మాత్రం మాతృత్వం కాదా? తను నా శరీరంలోనే కాదు, సంకల్పంలో కూడా సగభాగం. ధర్మార్థ కామ మోక్షాలలో నా చెయ్యి వీడదు, నా మాట దాటదు. నువ్వు నిజంగానే ఆయన సంకల్పంలో సగభాగం వాసిష్ఠిదేవి. వాసిష్ఠి, కన్నీళ్లు కూడా గుర్తుపడతారా? కన్నీళ్లకు మనసు పుట్టిల్లు, కళ్ళు అత్తారిల్లు, రెండు నావేగా. పుట్టింటికి వెళ్తానన్నావు,
యుద్ధానికి భయపడి పారిపోయేంత పెరిగిదాన్నేం కాదు. అత్తను మించిన వీరమాతని. అబ్బో, ఇది ఎప్పటి నుంచో కాదా? యుద్ధంలో మీరు కత్తి పడితే నా బిడ్డ తండ్రి వేలు పట్టి వీర విహారం చేశాడమ్మా. ఇందా, ఎవరన్నా వస్తే ఇచ్చేమన్నావుగా? నేను వచ్చానుగా. ఎవరా? ఇవనా? ఇవరా? మీరు? ప్రభు, తన పేరు ఎథీనా. పశ్చిమ తీరంలోని పారసీకులు. వాళ్ళ తాతగారు ప్రపంచ యాత్రికులు. మన సంస్కృతి నచ్చి సింధు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. అందుకు నా కళలు అబ్బినందుకు, మమ్మల్ని అబ్బురపరిచినందుకు. మీ గురించి కథలుగా విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని కలిసే అదృష్టం కలిగింది. అది మా అదృష్టం. ప్రభు, మిత్రమా, అమోఘం, అద్భుత శిల్ప సౌందర్యం. ఇవి శిల్పాలా లేక మా సోదరిని మనువాడిన జ్ఞాపకాలా? తెలుగు శిల్పే శిల్పి. అది చూసారా? మా తాత హాలుడు చెక్కించిన ఏనుగులు. ప్రభువులు ప్రజలను మోసే పట్టపుడు ఏనుగుల్లా ఉండాలట. ఏనుగు వెనక ఏనుగు, ఏనుగు వెనక ఏనుగు, ఎన్ని ఏనుగులైనా పెడుతూనే ఉంటాయి. కడపటి ఏనుగుకి మొదటి ఏనుగు ముఖమైనా తెలీదు. అయినా నడక మారదు, దారి తప్పదు. నమ్మకం ఉండాలి, తోక పట్టుకునేందుకు తొండ ఉండాలి. ఫలా మిత్రమా. సామంతులైనా అంతే, సార్వభౌముణ్ణి అనుసరిస్తూ ఉండాలి. మధ్యలో ఒక్క మదపుడేనుగున్నా కట్టు తప్పుతుంది. మన మధ్య 2 మత గజాలున్నాయి. ఏం చేద్దాం మిత్రమా? అప్పటి అలెగ్జాండర్ నుంచి ఇప్పటి డెమిత్రియస్ వరకు వరుస పెట్టడానికి మన దేశం పరదేశీయుల పడక కదా? యవనులతో చేతులు కలిపావా లేదా? శత్రువులు కోటలోకి ప్రవేశించడానికి సాయం చేశావా లేదా? ఓడించా, మారలేదు. క్షమించా, మారలేదు. వధించా, ఇక మారాల్సిన అవసరం లేదు. మందలో ఇంకొక మతగజం ఉంది. సమయం లేదు మిత్రులారా. క్షమించండి ప్రభు. ఆ యవన డెమేట్రియస్ సింధుని ముట్టడించాడు. ప్రశాంతమైన పరివాహక ప్రాంతాన్ని శ్మశానం చేశాడు. దేవాలయాలు ధ్వంసమవుతున్నాయి. ఈ కళ్యాణరాజు కాంజీరావు నాకు కబురు పంపాడు. యవన సేనకు సాయం చేస్తే నన్ను, నా రాజ్యాన్ని వదిలేస్తారని ఆశ చూపాడు. ఆ స్వార్థంతోనే ఈ అనర్థానికి పాల్పడ్డాను ప్రభు. షహరాటుల సంహారంతో కొత్త శకానికి నాంది జరిగింది. ఇక యవనుల ఖననంతో పాశ్చాత్యుల సమరాలకు అంతక్రియ జరగాలి. ఇదే ఆఖరి యుద్ధం కావాలి. ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తుడితో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం, దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం నేసం తిప్పుదాం. జయ హో అఖండ భారతావని, జయ హో అఖండ భారతావని, జయ హో అఖండ భారతావని. కోటిలింగాల వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. పసుపు కుంకుమలు నిలబెట్టమని పరాశక్తిని ప్రార్థించి ఆయుధం అందుకో తల్లి. ఇది 33 కరవాలాలను కరిగించింది కాదు, 33 రాజ్యాలు కలిసినది. నీ భర్త కీర్తిని ఈ ప్రచండ ఖడ్గమే ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలి. వీరుడి చేతిలో ఆయుధమే వీరపత్ని మాంగళ్యానికి రక్షణ కవచం. ఇది
నీ ఐదవతనాన్ని కాపాడే ఆయుధ పూజమ్మా. మారిందంటే చక్రవర్తికి విషప్రయోగం ఉందన్నమాట. ఆయుధం అబద్ధం చెప్పదమ్మా. ఖనిజం ఎప్పుడూ నిజంతోనే ఉంటుంది. నేల పుటకనిస్తుంది, నిప్పు పుటం పెడుతుంది, నీరు ఆరపెడుతుంది, నింగి ఆవిరి పడుతుంది, వాయువే దీనికి ఊపిరవుతుంది. మనిషిలా సొంత బుద్ధి ఉండదు. పంచభూతాల మాటే దీని మాట. వినాలమ్మా. మహారాజు యుద్ధానికి వెళ్తే నా నోటితో చెప్పలేను. యవనసేన సరిహద్దులు దాటి సింధు తీరంలో ఉంది. వారి తరువాతి లక్ష్యం కేకేయ. అదే మన యుద్ధ భూమి. ఆ మిడతల దండుకు మరుభూమి. ఇది ఎగువనున్న మహాబలం. వారికంటే ముందే మనం అక్కడికి చేరుకోవాలి. ఎగువనుంటే దిగువ సేనల్ని కొట్టడం తేలికవుతుంది. యవన సైన్యం మనకంటే పదింతలు. గెలిచే అవకాశం వారికున్న అవసరం మనకుంది. మనలో ప్రతి ఒక్కడు 10 మందిని చంపే వరకు బ్రతికుండాలి. చాలు, ఆపై దైవేచ్ఛ. చాలా తర్వాత ఏమైనా సరేనా? వాసిష్ఠి, యుద్ధం వద్దండి. పోయిన ప్రాణాలు చాలు. ఇక ఏ ఒక్కరి ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. మీ ప్రాణం పోతే అసలు ఒప్పుకోను. మీరు నా ప్రాణం. మీరు నాకు కావాలి. నాకు కావాలి. వాసిష్ఠి, ఏమైందమ్మా? విషం అండి. విషం. కాలకూట విషం. ఒళ్ళంతా విషం. నేను చూశానండి. యుద్ధంలో మిమ్మల్ని చంపేస్తారండి. ఆయుధం అబద్ధం ఆడదండి. లోహాచార్యులు కూడా చెప్పారు. వాసిష్ఠి, నీ భ్రమ నువ్వు చెప్పావు. నా కళ నేను చెప్పాలిగా. కళ. ధర్మనందన, నా బిడ్డకు విషప్రయోగం జరిగినట్టు నా కోడలికి దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. అది శకునం కాదమ్మా, సూచన. సాయం చేయలేరా? ఇక్కడి నుంచి నీకు ఊళ్ళు కనిపిస్తాయి. నాకు ముక్కలు ముక్కలుగా, జనపదాలుగా, గణరాజ్యాలుగా బతుకుతున్న దేశం కనిపించింది. అప్పుడు నా వయసు 5 ఏళ్ళు. శాతకర్ణి, నాన్నగారు ఎప్పుడు యుద్ధం నుంచి తిరిగొస్తారా అని ఎదురు చూస్తున్నావా? యుద్ధం ఎందుకమ్మా? నిన్నే ప్రజలంటూ కొట్టుకుంటున్నారు. ప్రజలు కొట్టుకోరు, పాలకులు. పాలించడానికి కాదు, అధికారం చెలాయించటానికి. ఈ రాజ్యం మీద ఆ రాజ్యం, ఆ రాజ్యం మీద ఇంకో రాజ్యం. అసలు ఇన్ని రాజ్యాలు ఎందుకు? ఏకమే ఒకే రాజ్యం అయితే యుద్ధమే ఉండదు కదా. ఒక్కటి చేసే వీరుడు పుట్టాలిగా. పుట్టానుగా. నువ్వా? నేనే. అన్ని రాజ్యాల్ని కలిపేసే ఒకే రాజ్యంగా చేస్తా. అప్పుడు ఒకే యుద్ధం. అప్పుడు ఒకే యుద్ధం. అది నాదే. అది నాదే. అప్పుడు ఒకే రాజ్యం. అప్పుడు ఒకే రాజ్యం. అది నాదే. నిజంగానా? అమ్మ తోడు. అది 5 ఏళ్ల బాలుడు కళ్ళు తెరిచి కన్న కల. కన్ను మూసినా చెదిరిపోదు. వాసిష్ఠి, సాధించాను. అక్కడక్కడ పడి మగ్గుతున్న అగ్గి కట్టెలన్నీ కలిపి అఖండ దీపాన్ని వెలిగించాను. సరిపోదు, కొడిగట్టకుండా కాపాడాలి. కాలం కడుగొట్టు తరానికి అందే వరకు అది వెలుగుతూనే ఉండాలి. కొండెక్కించేందుకు వాసిష్ఠి, లక్ష్యం ఉండొచ్చు, లక్ష సైన్యం ఉండొచ్చు. కన్న తల్లి ఖడ్గమే యుద్ధాన్ని నడిపిస్తుంది. కట్టుకున్న దాని చిరునవ్వే యుద్ధాన్ని గెలిపిస్తుంది. ఇదిగో, నేను బొట్టు పెట్టింది నా భర్తకు కాదు, ఓ చరిత్రకి. నీ సంకల్పంలోనే కాదు, సమరంలో కూడా సగభాగం నాదే. క్షేమంగా వెళ్ళిరండి. సిద్ధమా?
మా అమ్మ చిన్నప్పుడు నాకు కథ చెప్పింది, చీమ సింహం గురించి. ఒక సింహాన్ని చీమ కుట్టిందట. కుట్టిన చీమ ఉంటుందా? పంజా దెబ్బకి పుట్టుక్కొని చచ్చింది. అప్పుడే ఇంకో చీమ కుట్టింది. సింహం దాన్ని కూడా చంపింది. ఆ వెనకే మరో చీమ, దాని వెనకే ఇంకో చీమ, ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కుడుతూనే ఉన్నాయి, చస్తూనే ఉన్నాయి. ఇక సింహం ఉక్రోషం పట్టలేక ఒక చీమని పట్టుకుని అడిగింది, ఏ చీమ, నీకు సింహరాజాన్ని కుట్టేంత ధైర్యమా? నీ కళ్ళ ముందే నీ సాటి చీమల్ని చంపుతున్నాను కదా, కనపడలేదా? భయం లేదా అని. అప్పుడు చీమ నమ్మి సూటిగా అడిగిందట, ఓరి పిచ్చ సింహమా, నీ జీవితంలో పారిపోయే చీమని ఒక్కదాన్నైనా చూసావా? ఈ సృష్టిలో భయం లేని జీవాలు రెండే, ఒకటి సింహం, రెండు చీమ. సింహం పట్టి పట్టి చంపుతుంది, చీమ చచ్చే ముందు కూడా కుట్టి కుట్టి ఉరికి చాటుతుంది. ప్రతి భరత సైనికుడు చీమలా తెలియాలి, సింహంలా గెలవాలి. రేపటి విజయానికి విజయ భేరీ మ్రోగించండి. వీరుడా, ప్రసవ వేదనలో తల్లి అరుపులు ఎవరికీ అక్కర్లేదు. పుట్టబోయే బిడ్డ ఏడుపు తప్ప. వృధా చేసేంత సమయం లేదు. కాలం చేసైనా కాలాన్ని కన్నాం. సిద్ధమా? సిద్ధమా? ఆక్రమించండి.
వాళ్ళు 1,00,000 మంది, మనకి 3 లక్షల సైన్యం ఉంది. 25,000 మందిని చంపాం, 60,000 మందిని చంపుకున్నాం. అయితే ఏం, ఇంకా మన సైన్యం 2,40,000. ఇప్పుడు వాళ్ళ సంఖ్య కేవలం 75,000. ఈ యుద్ధం ఇలాగే కొనసాగిన 3వ నాటికి వాళ్ళ సంఖ్య ముగిసిపోతుంది. అప్పటికి మన సేన మిగిలుంటుంది. ఈ దేశం మనదవుతుంది. శాతకర్ణి ఒక్కడు మిగులుంటే చాలు డెమిట్రియస్, మనలో ఒక్కరూ మిగలరు. మీరతన్ని యుద్ధంలో చూశారు, నేనతనిలోనే యుద్ధాన్ని చూశాను. అంటే వాడికి చావు లేదా? ఉంది. దాని పేరు ఎథీనా. అపార సైన్యం చేయలేనిది ఆడది చేస్తుంది. రోజులు గడిచే కొద్దీ మన సైన్యం నశిస్తూ ఉంటుంది. ఒక్క రోజులో యుద్ధం ముగిసిపోవాలి. 3 లక్షల సైన్యాన్ని ఒక్క రోజులోనా? ఇది అసాధ్యమైన కార్యం. ఆకాశాన్ని ఆవరించిన నక్షత్రమండలంలో ఆహవరంగాన్ని మనం ఆవహించాలి. ఒక క్రమాన్ని అనుసరించకూడదు. ఎవడెటు వెడుతున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు, అటు సేనకు అర్థం కాకూడదు. మన అశ్వాలు మన మాట కూడా వినకూడదు. వాటికి దారి తెలియకూడదు. పట్టపగలైనా చిమ్మ చీకట్లో కమ్మాలి. గుడ్డిగా అవి ఉరకలు చేస్తుంటే అస్తవ్యస్తమైన చుక్కల్లా మనం విస్తరిస్తూ వెళ్ళాలి. అందుకు వాటి కళ్ళకు గంతలు కట్టాలి, కళ్ళె ఒడిసి పట్టాలి. వాటి గిట్టల కింద పడి ఎన్ని లక్షల పడగలైనా అణిగిపోతాయి. ఆ డెమిత్రియస్ నా కంటపడితే చాలు, వాడు వాడి శవమో శాతవాహన కేంద్రానికి సాగిల పడవలసిందే. ప్రభు, శత్రువుల వేగు సందేశంతో వచ్చాడు. శత్రువు అయిన ఘనతను గౌరవించడం రాజలక్షణం. నేటి సమరంలో మీ సేనల స్వైర విహారం మాకు ముచ్చటేసింది. కానీ అపార జన నష్టం మమ్మల్ని ఆలోచింపజేసింది. ఉభయులకు సమ్మతమైన మధ్య మార్గాన్ని అనుసరించడం మన ధర్మం. అంగీకరిస్తే మా అంతరంగాన్ని ఏకాంతంగా మీకు తెలియజేస్తాం. ఆహ్వానిస్తారని ఆశిస్తూ యవన సామ్రాట్ డెమిత్రియస్. ప్రభు, నమ్మవద్దు. ఇది పగవాడి పన్నుగడ. ప్రజాక్షేమమన్న మాటకు తలవంచడం ప్రభు బాధ్యత. సమ్మతమే. రమ్మను. ఏ ధైర్యంతో గ్రీకు సేనకు ఎదురొస్తున్నారు? మీరు పురుషోత్తముడి కంటే గొప్పవారా, చంద్రగుప్తుడి కంటే శౌర్యవంతులా? నాడు నీ నాట్యం చూసి నెమలవే అనుకున్నా. భగవాడి పౌరనివా? సింహాసనం మీది, శాసనం మాది. పాలకులు మీరే, పాలన మాత్రం మాది. సరే అంటే నేను కూడా నీ దాన్నవుతాను. గ్రీకుల అదుపాజ్ఞల్లో ఈ భూమిని ఏలుకుందాం. ఏమంటావు? పాలించడం మాట దేవుడెరుగు. ఈ గడ్డ మీద యాచించడానికి కూడా అనుమతించనని చెప్పు. గ్రీకులు ఈ గడ్డ మీద మోపే చివరి అడుగు. ఇప్పుడు నీ రక్తంలో ఉంది రోషం కాదు, విషం. ఈ కాలనాగు కక్కిన కాలకూట విషం. నీ గొంతు మూగబోయింది. మెల్లమెల్లగా చూపు చీకటవుతుంది. నీ నెత్తురు విరుగుతుంది. ప్రాణం ఆవిరవుతుంది. నేను పావురాన్ని మాత్రమే కాదు శాతకర్ణి. కళ్యాణ దుర్గంలో నువ్వు ప్రాణాలు తీసిన పరిత ప్రియురాలిని. నీ మరణం నా పరితస్కి నేనిస్తున్న బహుమానం. చచ్చిపో, ఇక సెలవు.
పశుపతిం స్నానం నీలకంఠముమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యు యవన సైనికులారా, ఎచోయిమాస్! అవి చిరిగిన జంట ముక్కలు. యవన సేన చేయి కదిలిన ఆ గాలికి కొట్టుకుపోతాయి. ఇది మన అలెగ్జాండర్ ఏనాడు సాధించవలసిన దేశం. సాధిద్దాం! కళింగరాయ, ఏమిటి విషయం? నాయకుడు లేని పోరాటం నేను చేయలేను. నిజం కళింగరాయ, మనం వెనక్కి వెళ్ళటం తప్ప వేరే దారి లేదు. మరి మహారాజునేం చేస్తాం? చావు బ్రతుకుల మధ్య వదిలేస్తామా? ఇంకేం చేస్తాం, వెళ్ళిపోదాం. కనీసం మన రాజ్యాలనైనా మనం కాపాడుకుందాం. ఇంతమందివి కలిసి వాడిని సరిహద్దుల్లో ఆపలేంది నీ నట్టింటికొచ్చాక నువ్వు ఒక్కడవే ఆపగలవా? గుంపు కట్టిన ఎలుకల్ని ముక్కలు చేద్దాం. ఆ మహానుభావుడి లక్ష్యం గెలవడం కాదు, మనం కలవడం. యుద్ధం ఆయన ఒక్కడి కోసం కాదు, నీ కోసం, నా కోసం, మన రాజ్యాలన్నీ కలిసి పుట్టిన అఖండ దేశం కోసం. పారిపోతే మనం కట్టిన పసుపు తాళ్లు కూడా మనల్ని చూసి నవ్వుతాయి. పరాధీనమైన భావితరాలు మన శవాల మీద కూడా ఉమ్ముతాయి. మన కలయిక శాతకర్ణి కన్న కల. కలగన్నవాడు లేకపోయినా కల బతికే ఉండాలి. మహారాజు మనల్ని ఓడించి ఒకటిగా కలిపారు. ఇప్పుడు మనం కలిసి ఆయన కలను గెలిపిద్దాం. సమయం లేదు సేనలారా. విజయమా విజయమా అప్పుడు ఒకే రాజ్యం.
ఆకాశాన్ని ఆవరించిన నక్షత్ర మండలంలో ఆహవరంగాన్ని మనం ఆవహించాలి. ఒక క్రమాన్ని అనుసరించకూడదు. ఎవడెటు వెడుతున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు, అటు సేనకు అర్థం కాకూడదు. మన అశ్వాలు మన మాట కూడా వినకూడదు. వాటికి దారి తెలియకూడదు. పట్టపగలైనా చిమ్మ చీకట్లో కమ్మాలి. గుడ్డిగా అవి ఉరకలు చేస్తుంటే అస్తవ్యస్తమైన చుక్కల్లా మనం విస్తరిస్తూ వెళ్ళాలి. ఆడదాని చేతికి విషమిచ్చి పంపిన నాడే నువ్వు ఓడిపోయావు డెమిత్రియస్. అయినా నీ వల్ల మేలే జరిగింది. నేను లేకపోయినా నా స్ఫూర్తి రగిలింది. ఇక నా తదుపరి కూడా నా కల బతికే ఉంటుంది. వెళ్ళు, ఈ ప్రపంచానికి నా మాటగా చాటి చెప్పు. ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం. మేము ఎవరి జోలికి వెళ్ళం. మా జోలికి ఎవరు వచ్చినా వదలం. సరిహద్దుల దగ్గరే మీకో శ్మశానం నిర్మిస్తాం. మీ మొండాల మీద మా జెండాని ఎగరేస్తాం.
సమర్థం నాస్తి. ఈ గడ్డ మీద పరదేశీ దాడులకు స్వస్తి.